ఫ్రెండ్స్, వీకెండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సార్ స్పెషల్గా అట్రాక్ట్ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే నాగ్ సార్ గత కొద్ది సీజన్ నుంచి మనం గమనిస్తూనే ఉన్నామన్నమాట. ఆయన హోస్టింగ్, ఆయన క్వశ్చనింగ్ చేసే విధానము అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దానికన్నా ఇంపార్టెంట్ ఏమంటే ఈ ఎపిసోడ్లో ఎవరిది మూర్ఖత్వము, ఎవరిది తెలివి. ఇప్పుడు మనిషి తప్పు చేయడం సహజం. తప్పును గ్రహించి అది మిస్టేక్ అని యాక్సెప్ట్ చేసి ముందుకు పోవడం అనేది గొప్పతనం. సో ఎవరు మిస్టేక్ చేశారు, ఎవరు మిస్టేక్ని యాక్సెప్ట్ చేశారు అనేది మీకు తెలిసింది కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో నేను నాగ్ సార్ అనేవారు వచ్చేసి వీక్ అంతా ఉన్న ఎపిసోడ్ అన్ని గమనించి ఏది రాంగ్ ఉంది కరెక్షన్ చేయడానికి నాగ్ సార్ ఉన్నారనమాట. సో దాన్ని క్వశ్చన్ చేసినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి లేదా 10 కాళ్ళు ఉన్నాయి లేదా 100 కాళ్ళు ఉన్నాయని నువ్వు భావించినావు అంటే నేను మూర్ఖత్వం. సో నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే అర్థమైంది కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే ఈరోజు ఎపిసోడ్లో తన తప్పును తను తెలుసుకొని తను రియలైజ్ అయ్యి తను ముందుగానే నాగ్ సార్ అడుగు ముందే సార్ అది రాంగ్ అని మెన్షన్ చేశాడంటే ఆయన గ్రేట్. ఎందుకంటే తెలివితేటలు ఉన్నప్పుడు తప్పును గ్రహిస్తాడు అనమాట. మూర్ఖంగా ఉన్నవాడు అసలు తప్పును గ్రహించలేడు, నేను చేసిందే రైట్ అంటాడు అనమాట. సో ఆ పర్సన్స్ గురించి ఎక్కువ టాపిక్ ఉంది, ఈరోజు మాట్లాడదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో నాగ్ సారు అందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు, అటు వరకు ఓకే. క్యాప్టెన్ అయినందుకు ఆమెకు కంగ్రాచులేషన్ చెప్పాడు, అంతా ఓకే. బట్ మన హరీష్ గురించి మాట్లాడాడు అనమాట. ఈ హరీష్ గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే అంత పాయింట్స్ ఉన్నాయి ఆయన గురించి మాట్లాడడానికి. ఇమాన్యుయల్ ఒక గుండంకుల్ అన్నదానికే ఇంత ఫీల్ అయితే ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అన్నాడు అనమాట. ఆ టాపిక్ గురించి మాట్లాడదాము. దానికన్నా ముందు ఇప్పుడు హరీష్ అని పెట్టుకున్న వ్యక్తి ఎక్కడ ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తనూజ, భరణి శంకర్ అలానే మన ఇమాన్యుయల్ ఒక సిచ్యువేషన్లో మాస్క్ మ్యాన్ తనూజ మీద ఫైర్ అయ్యాడు. సో ఫైర్ అయినప్పుడు జస్ట్ కామన్గా ఇమాన్యుయల్ ఏమన్నాడు, అమ్మాయి కాబట్టి నువ్వు ఇలా ఫైర్ అవుతున్నావు, అదే అబ్బాయిని అయినట్టే కూడా నీ మీద డిబేట్ చేసేవాడు, నీ మీద అరిసేవాడు, అమ్మాయి మీద అరచడం అది కరెక్ట్ కాదు, మగవాళ్ళు అయినట్టే అరిసేవాళ్ళు అన్నాడు. అక్కడ ఏది మిస్టేక్ లేదనమాట. సో ఇతను రాంగ్గా థింక్ చేసి సో ఇతను డైజెస్ట్ చేసుకోలేడు, ఏదైనా కూడా డైజెస్ట్ చేసుకోలేదు. అది ఓటమినైనా కానీ ఏదైనా కానీ ఆయన చెప్పిందే రైట్ అనుకునే స్వభావం ఇతంది, నేను గమనించాను కదా. సో ఏమన్నాడంటే, ఇప్పటిదాకా నేను అమ్మాయినే మాట్లాడినాను అనుకున్నాను, కాదు 3 అమ్మాయిలను మాట్లాడాను. సో మీరు కూడా 3 అమ్మాయిలు అంటే 3 అనుకోలేరు. భరణి శంకర్, ఇమాన్యుయల్, తనుజాని 3ని కలిసి ఈ మాట అనడం అనేది కరెక్టేనా? సో ఆ థింకింగ్లో మీరు ఆ మాట అన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? ఖచ్చితంగా అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడనే భావిస్తారు కదా. సో నీ మైండ్లో నువ్వు ఆ సిచ్యువేషన్లో ఆ గొడవ జరిగాక నువ్వు ఇలా మాట్లాడడం అది 110% డిస్రెస్పెక్ట్ చేయడమే అంటాను నేను. సో ఆ పాయింట్ని 3 సార్లు నాగ్ సారు వీడియో ప్లే చేసి మరి హౌస్మేట్స్తో అడిగినా కూడా, తన పక్కనే ఉన్న ప్రియా గారిని అడిగినా కూడా అవును ఇది వచ్చి డిస్రెస్పెక్ట్ చేయడమే అని ప్రియా కూడా యాక్సెప్ట్ చేసింది. అలానే హౌస్మేట్స్ మొత్తం అంతా కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ ఇతను మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. నేను అలా చెప్పలేదు, దీన్నే మూర్ఖత్వం అంటారనమాట. ఓకే సార్ అది రాంగ్, నాకు తప్పు అయిపోయింది అని మాట్లాడంటే కూడా ఒక పాజిటివ్నెస్ వచ్చేది కదా. సో ఆయన మళ్ళీ దానికి ఇంకొక పాయింట్, ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి మాట్లాడాలన్నమాట. ఇమాన్యుయల్ ఒక కమెడియన్, జోవియల్, ఆయన కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఏదో ఆ ఫ్రెండ్షిప్ లెవెల్లో నిన్ను కామన్గా గుండంకుల్ అన్నాడు అనమాట. అది ఏం రాంగ్? అసలు నువ్వు అగ్ని పరీక్షలో ఒక సాహసమే చేసావని నేను యాక్సెప్ట్ చేస్తా, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బట్ నువ్వు చిన్న మాటకి అంత అట్టయిపోయేంతలాగా ఏముంది? గుండంకుల్ అన్నాడు అనేసి నువ్వు ఆయన సారీ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది అదే నువ్వు ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అన్నావు, అది ఎంతవరకు కరెక్ట్? అసలు నాకైతే మాత్రం ఇంటూ కూడా నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కూడా చాలా వరస్ట్గా ఉందని నేను భావిస్తున్నాను. అలానే మీరు కూడా భావించినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా ఒక విషయం గురించి చెప్పాలంటే, నేను రెడ్ ఫ్లవర్ అంటే మీ విషయంలో
మీరు ఏమనుకుంటున్నారు? అది బ్యాడ్ వర్డా లేకపోతే గుడ్ వర్డా అనేది మీరే డిసైడ్ చేసి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్లోరా షైని అండ్ సంజన గారి గురించి మాట్లాడాలి. సో ఫ్లోరా షైని సంజన గురించి మాట్లాడే ముందు రాము రాథోడ్ గురించి మాట్లాడాలి అనమాట. రాము రాథోడ్ సింపుల్గా ఫస్ట్ డే అందరితో ఏమన్నాడు, ఫ్యామిలీ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా అని కామన్గా అడిగాడు అనమాట. సో కామన్గా అడిగిన వ్యక్తి అది ఎలా పోర్ట్రేట్ అయిపోయిందంటే, పోర్ట్రేటే కాదు, అలా మిస్అండర్స్టాండింగ్ ఫ్లోరా షైనికి సంజన గారికి ఎలా అయిపోయిందంటే, నువ్వు మ్యారీడా అన్మ్యారీడ్ అని చెప్పింది అనమాట. సో ఫ్రీ బర్డ్ అని సంజన గారు అన్నారు. సో అక్కడ ఏం రాంగ్ వర్డ్ ఏం కాదు, ఏది డిక్షనరీలో కూడా ఫ్రీ బర్డ్ అంటే కన్నా రాంగ్ లేదు. బట్ కాన్వర్జేషన్ మధ్యలో నువ్వు ముందుకు వెళ్ళి అలా మాట్లాడడం వల్ల ఆమెకు హర్ట్ అయింది అనమాట. సో అది నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. సో ఆమెకు థింకింగ్ కూడా, ఇప్పుడు ఫైట్ జరిగినప్పుడు మన మధ్యలో ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా అది రాంగ్ అవుతుంది. దాని తర్వాత నువ్వు మాట్లాడితే కన్నా మేబీ తప్పు ఉండేది కాదేమో, అది ఎటువంటి రాంగ్గా కన్వే అయ్యేది కాదు. సో ఈ ఫ్లోరా షైని అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ లాస్ట్ దాకా అలానే వచ్చడం, ఈ దానికి తగ్గట్టుగా సంజన గారు కూడా దీనికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ అది కాదు. సో దాని తర్వాత కూడా ఫ్లోరా షైని కూడా సంజన గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఇద్దరిది ఇలానే జరుపుకుంటూ వెళ్ళింది అనమాట. సో అది క్యారీ ఫార్వర్డ్ కాకూడదు అనేసి ఆడే షార్ట్ అవుట్ చేసేసాడు నాకు సార్. దాని తర్వాత సంజన ప్లస్ రీతు గురించి మాట్లాడాలన్నమాట. సంజన రీతు ఇద్దరు కూడా ఆ టాస్క్ లో క్యాప్టెన్సీ టాస్క్ కాదు ఆ నెట్ లో దూరిన టాస్క్ లో ఇప్పుడు సంజన కూడా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళింది అనమాట. రీతు వచ్చేసి అది ఫ్లోర్ తగిలి హెడ్ కి ఇంజూర్ అయింది. సో అప్పుడు ఏదో పొరపాటు పైన అరే గేమ్ ఆడుతూ నన్ను బీట్ చేయడానికి వస్తున్నావేమో అని నేను అలా అన్నాను అని అది కూడా రాంగ్గా తీసుకుని వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అయ్యి దాన్ని పర్సనల్గా తీసుకొని ఫైనల్ ఇక్కడ దాకా క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది కూడా నాకు సార్లు షార్ట్ అవుట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరి దెబ్బ తగిలి బాధపడుతున్న విషయంలో మన సంజన కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. యాక్చువల్లీ ఆ మాట్లాడిన తీరు ఓకే, ఏమో గేమ్ కోసం వచ్చావు కదా నాతో పాటు పైపోటీకి, అలా ఏమన్నా ముందుకు రావడానికి ట్రై చేసేవని ఆయన ఇన్నోసెంట్గానే అనింది అనమాట. సో ఇన్నోసెంట్గా అన్నా కూడా ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు కాబట్టి అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది, రాంగ్గా అర్థం చేసుకుంది రీతు చౌదరి. సో ఇప్పటికి మీకు అర్థమైండొచ్చు, ఇప్పుడు జరిగిన 1 వీక్లోనే చిన్న చిన్న విషయాలకి ప్రతి ఒక్కరు మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ అక్కడ దాకా తీసుకొని వెళ్తున్నారనమాట. సో అది రాంగ్ అని నేను చెప్తాను. దాని తర్వాత కూడా ఇప్పుడు మన మానేష్ గురించి మాట్లాడాలి. ఈ మానేష్ గురించి నేను ఎందుకు స్పెషల్గా మాట్లాడాలి అనుకుంటున్నా అంటే, తప్పు చేయడం సహజం, తప్పును యాక్సెప్ట్ చేయడం గ్రేట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మన మానేష్ కూడా అదే చేశాడు. ఇప్పుడు ఇమాన్యుయల్కి టాస్క్ జరిగినప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ అంతకు ముందు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాడు, ఇమాన్యుయల్ చెప్పలేదు. సో అది యాక్సెప్ట్ చేశాడు. అసలు ఆ టాపిక్ గురించి ఏమన్నా ఇంకా ఎక్కువ ఇది జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ సింపుల్గా సార్ అది నాది రాంగ్, స్మార్ట్గా మాట్లాడేశాడు అనమాట మన మర్యాద. సో మర్యాద గారు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది ఆయన సెల్యూట్ కొట్టించి, ఎందుకంటే తన తప్పును తను గ్రహించాడు. ఎందుకంటే సార్ నేను తప్పు చేశాను ఆ విషయంలో అనేసి యాక్సెప్ట్ చేశాడు అనమాట. దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ కూడా సార్ అది జెన్యున్గానే ఉంది, ఓకే నేను తీసేశాను అన్నాడు. ఇక్కడ సంచాలకుగా చేసిన మానేష్ది ఏది మిస్టేక్ అంటే, ఫ్రెండ్షిప్ లెవెల్లో పోయి నేను ఇమాన్యుయల్ సేవ్ చేశానేమో, నెక్స్ట్ అవకాశం ఇచ్చానేమో అనుకుంటారని నేను డిస్క్వాలిఫై చేసేసాను అని మాట్లాడాను అనమాట. సో నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ తప్పును గ్రహించి తను దాని గురించి మాట్లాడుతూ అలా పోవడం అనేది కరెక్ట్ అనిపించింది నాకైతే మాత్రం. దాని తర్వాత ఇంకో విషయము ఫ్లోరా షైనిది ప్లస్ సంజన గారిది ఈ కాఫీ గొడవ. అసలు ఆ రోజు సంజన గారు ఎటువంటి విషయమో చెప్పలేదు. ఏమని చెప్పలేదు, ఫ్లోరా షైని కాఫీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏదో నార్మల్గా బయటికి ఏది వెళ్ళకూడదు అని చెప్పింది అనమాట. దానికి వీళ్ళు అక్కడ వెళ్ళి ఫ్లోరా షైని దగ్గరికి నీకు కాఫీ ఇవ్వద్దు అని చెప్పారు అని మాట్లాడారు అనమాట. సో నాకైతే మాత్రం అది ఏదో ఫిట్టింగ్ పెట్టినట్లు అనిపించింది అనమాట. వీళ్ళు ఎందుకు అలా చెప్పడం, ఏది ఉందో జెన్యున్గా ఏది మాట్లాడాలో అదే చెప్తే కానీ ఓకే కదా. వీళ్ళు కంటెంట్ కోసము వీళ్ళు
కెమెరాస్ ముందు ప్రొజెక్ట్ కావడం కోసం అనేసి ఏది పడితే అది మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. దాని తర్వాత ఇంకా ఒక విషయం నేను చెప్పాలంటే గిన మన మాస్క్ మ్యాన్‌ది చాలా ఉంది చెప్పాలంటే. నాకీ గుర్తుకొస్తూనే ఉంటాయి. నేను చెప్పాలనుకుంటే చెప్తూనే ఉంటాను. చాలా లెంత్ అయిపోతుంది వీడియో. బట్ అంత లెంతీ వీడియో అయితే గిన నేను ఈరోజు చేయలేను. నాకు కొంచెం హెల్త్ సహకరించలేదు. ఈరోజు గూడా నేను వీడియో యాక్చువల్లీ నైటే చేసేసి అప్‌లోడ్ చేసేసేవాడిని. బట్ ఈరోజు వెయిట్ చేసి నాకు మొత్తం నైట్ అంతా కొంచెం ఫీవర్‌గా ఉండిన దానికి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాననమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు సేవింగ్ విషయానికొచ్చేసి అందరిని సేవ్ చేయడం కోసం అనేసి ఒక కత్తి ఇచ్చారనమాట. ఆ కత్తిలో తీస్తూ ఎవరిదైతే గ్రీన్ వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు. సో ఈ బాక్స్ బద్దలైపోయే టాపిక్ అన్నాను కదా! మెయిన్ ఈ హరీష్‌ది, మన మర్యాద మానీష్‌ది హైలైట్‌గా నిలిచాయి. ఎందుకంటే మర్యాద మానీష్ తన తప్పును గ్రహించి తాను యాక్సెప్ట్ చేయడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. అట్లే మన మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్న మన మాస్క్ మ్యాన్ తన తప్పును తను ఎక్స్‌పోజ్ చేసి అసలు ఆల్రెడీ 2, 3 సార్లు వీడియోస్ చేసి చూపించినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయకుండా అలానే నేను చెప్పిందే రైట్ అని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆయన భ్రమలో ఆయన ఉండడం అనేది అది మూర్ఖత్వము. సో ఈ 2 టాపిక్‌ల గురించి నేను ఫస్ట్‌లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు నేను మెయిన్ టాపిక్ గురించే చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తుంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను. మేబీ రేపటికి ఏమన్నా నా హెల్త్ సెట్ అయితే గిన రేపు ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరైనా కొత్తగా